హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు డిఆర్ ఇన్ఫర్మేటివ్ తెలుగు. ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ 2024 ఎలక్షన్స్లో ఏ ఏ పార్టీలు తలపడనున్నాయి, ఆంధ్రప్రదేశ్లోని సమస్యలేంటి, పార్టీలు ఏ విధంగా క్యాంపెయినింగ్ చేస్తున్నాయి, అసలు ఓటు ఎందుకు వేయాలి, ఇలాంటి ఎన్నో విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ టెన్యూర్ జూన్ 11తో ముగియనుంది. లాస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 2019లో జరిగాయి. ఎన్నికల తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోని 175 మంది సభ్యులు ఎన్నుకోవటానికి ఆంధ్రప్రదేశ్లో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఓట్లు లెక్కించి ఫలితాలు జూన్ 4న ప్రకటిస్తారు. దానికి సంబంధించిన షెడ్యూల్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మార్చి 16న ప్రకటించింది. నోటిఫికేషన్ ఏప్రిల్ 18, నామినేషన్ వేయడానికి లాస్ట్ డేట్ ఏప్రిల్ 25. ఇప్పటికే ఎమ్మెల్యేలు అభ్యర్థులంతా వాళ్ళ నియోజకవర్గంలో నామినేషన్ వేసేశారు. నామినేషన్ వెనక్కి తీసుకోవటానికి 29 ఏప్రిల్ లాస్ట్ డేట్, పోలింగ్ మే 13న, ఓట్లు లెక్కింపేమో జూన్ 4న ప్రకటించారు. ఎన్నికల్లో తలపడనున్న ప్రధాన పార్టీలు చూసుకుంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీ టీడీపీ, జనసేన పార్టీ జేఎస్పీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ నవ్యాంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు, కడప ఎంపీగా రాజకీయ ప్రస్తావాన్ని మొదలుపెట్టి నాన్నగారి మరణం తర్వాత ఓదార్పు యాత్రతో ప్రజల్లోకి వెళ్ళి ప్రజల కష్టాలను తెలుసుకొని సొంతంగా పార్టీ స్థాపించి 2019లో 151 సీట్ల భారీ మెజారిటీతో గెలిచి ముఖ్యమంత్రిగా ఎదిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు 1970 నుంచి సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉంటూ 3 సార్లు ముఖ్యమంత్రిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా నూతన రాజకీయ విధానాలతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఉద్యోగాలు, పెట్టుబడులు, భవిష్యత్తు గురించి ఎల్లప్పుడూ ఆలోచించి అభివృద్ధే బాటగా నడిచే విజనరీ లీడర్ ఇంకో పక్క. జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నటుడిగా తనదైన మేనరిజం, యాక్టింగ్తో ఎన్నో అవార్డులు, తెలుగు రాష్ట్రాల్లో లార్జ్ ఫ్యాన్ బేస్తో కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకొని ఇండియన్ సినిమాలోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ పెయిడ్ యాక్టర్. ఇవేవీ వద్దని ప్రజలకు మంచి చేయాలి అన్న ఒకే ఒక్క దృఢ సంకల్పంతో యాక్టింగ్ని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చి సొంతంగా పార్టీ స్థాపించి 2 చోట్ల ఎమ్మెల్యేగా ఓడిపోయినా వెనుతిరగకుండా, పట్టు వదలకుండా ప్రజలకి మంచి చేయాలి అనే కసి పట్టుదల ఉన్న నేత ఇంకో పక్క. ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదు అన్న ఒకే ఒక్క లక్ష్యంతో పొత్తు పెట్టుకున్నాయి. టీడీపీ 144 నియోజకవర్గాల నుంచి, జనసేన 21 నియోజకవర్గాల నుంచి, బీజేపీ 10 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ సింగిల్గా 175 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తుంది. ఎవరు ఎక్కడ పోటీ చేస్తున్నారో క్రింద స్క్రీన్ మీద కనిపిస్తుంది, పాజ్ చేసి చూడొచ్చు. పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు, కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు గారు, పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఈసారి ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇష్యూస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమస్యలు. స్టేట్ క్యాపిటల్. టీడీపీ హయాంలో అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించారు. కానీ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ దాన్ని రద్దు చేసి ద్వికేంద్రీకరణలో భాగంగా 3 రాజధానులు ఉండాలి అని విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా, అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్గా, కర్నూలుని జ్యుడిషియరీ క్యాపిటల్గా చేయాలి అనుకుంది. కానీ తర్వాత ఎన్నో చట్టపరమైన అడ్డంకులు ఎదుర్కొని అమలు చేయడంలో విఫలమయ్యింది. ఇప్పుడేమో విశాఖపట్నం రాజధాని అని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. దీన్నైతే అమరావతి రైతులు పూర్తిగా వ్యతిరేకించారు. ఇప్పటికీ సమ్మెలు, గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. స్టేట్కి క్యాపిటల్ అనేది అయితే ఖచ్చితంగా ఉండాలి. ఆల్కహాల్ ప్రైజెస్ అండ్ క్వాలిటీ. గత 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తామని వైఎస్ఆర్సీపీ హామీ ఇచ్చింది. అది నెరవేరలేదు. మరియు బదులుగా వినియోగాన్ని తగ్గించే లక్ష్యంతో ధరలు విపరీతంగా పెంచేశారు. రూలింగ్ పార్టీ వాళ్ళే నాణ్యత లేని లోకల్ బ్రాండ్స్ని ఉత్పత్తి చేస్తున్నారని, అవి తాగి చాలామంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఆరోపణలు కూడా ఉన్నాయి. దేశవ్యాప్తంగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వచ్చేసిన రాష్ట్రంలోని మద్యం రీటైల్ షాప్స్లో మాత్రం ఓన్లీ క్యాషే తీసుకుంటున్నారు. ఎందుకంటే అప్పుడైతే ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకి అమ్ముకొని లాభాలు రూలింగ్ పార్టీ నాయకులకు వస్తున్నాయని టీడీపీ, జనసేన వాళ్ళు ఆరోపించారు.
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తక్కువ ధరలకే నాణ్యమైన మందు అందిస్తామని ప్రతిజ్ఞ చేసింది. మరి చూడాలి ఒకవేళ వాళ్ళు అధికారంలోకి వస్తే ఏం చేస్తారో. ఇల్లీగల్ శాండ్ మైనింగ్. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు ఒక జాయింట్ కమిటీని ఏర్పాటు చేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళకి మార్చి 21న ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసింది. అందులో సరైన పర్యావరణ అనుమతులు లేకుండా కృష్ణా, గుంటూరు జిల్లా ప్రాంతాల్లో 24 గంటలు అక్రమంగా ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయని వెల్లడించింది. అదనంగా డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్, జియాలజీ వాళ్ళు అడిగిన జిల్లాల వారీగా కేటాయించిన ఇసుక, అనుమతించబడిన మరియు ఉల్లంఘనలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని, డాక్యుమెంట్స్ని అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కమిటీ పేర్కొంది. అధికార పార్టీ నాయకులు రోజు వేల లారీల ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారని ప్రధాన ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. క్యాంపెయినింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. వైఎస్ఆర్సీపీ నవంబర్ 9న వై ఏపీ నీడ్స్ జగన్ క్యాంపెయిన్ని ప్రారంభించారు. 40 రోజులు బహిరంగ ప్రచారం కొనసాగిస్తుంది. ప్రచారంలో భాగంగా మొత్తం 175 నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర చేపట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ప్రచారం కోసం సిద్ధం అనే మాస్ ప్రోగ్రాంని ప్రారంభించారు. ప్రజల్లో మమేకమై వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు టీడీపీ బాదుడే బాదుడు, ఇసుక సత్యాగ్రహ దీక్షలు, జైహో బీసీ వంటి పలు కార్యక్రమాలను నిర్వహించింది. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ప్రజలు చేరుకోవటానికి యువగలం పాదయాత్రను ప్రారంభించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా రూపొందించిన వారాహి వాహనంతో వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయటానికి వారాహి యాత్రను ప్రారంభించారు. 3 పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. మనం ఎందుకు ఓటు వేయాలి? ఇండియా లాంటి డెమోక్రటిక్ కంట్రీలో ఓటు వేయడం అనేది ముఖ్యమైనది. మన దేశంలో చాలామంది ఓటు వేయడానికి అర్హులు. అయితే కొద్దిమంది మాత్రమే దాని పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో దేశ చరిత్రలోనే అత్యధికంగా 67.11% ఓటింగ్ నమోదు అయింది. ఓటు వేయడం మీ హక్కు. ప్రజాస్వామ్య పునాది ఎన్నికల మీదే ఆధారపడి ఉంటుంది. మన శాసనసభ మరియు పార్లమెంట్ ప్రజలచే, ప్రజల కొరకు ఎన్నుకోబడినవి. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును పొందటం మన అదృష్టం. మనకు నచ్చిన వారికి ఓటు వేయటానికి మరియు ఆలోచనలు మార్చడానికి మనకి హక్కు ఉంది. మార్పు. మీ ఓటుతో గణనీయమైన మార్పు తీసుకువచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత ప్రభుత్వంపై అసంతృప్తి ఉంటే మెరుగైన ప్రభుత్వానికి ఓటు వేయొచ్చు. ప్రజలు ఓట్లు వేయకపోతే అదే పార్టీ మరో 5 ఏళ్ళు అధికారంలో ఉంటుంది. ఆఖరికి అధ్వాన్నమైన పరిపాలనకు దారితీస్తుంది. అప్పుడు ఓటు వేసినా వేయకపోయినా ప్రజలదే తప్పు. ప్రతి ఒక్క ఓటు లెక్కించబడుతుంది. నా ఒక్క ఓటు వేయకపోవటం వల్ల ఏమవుతుందిలే అన్న ఆలోచన మారినప్పుడే ఓట్ల సంఖ్య పెరుగుతుంది. ఓటు వేయటం మన బాధ్యత. వివేకంతో ఆలోచించండి. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు వేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం డిఆర్ ఇన్ఫర్మేటివ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.